వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో అవయవ దానంతో పలువురికి కొత్త జీవితం. జనార్దన్ మూర్తి కుటుంబం గొప్ప నిర్ణయం. పాడేరులో గంజాయి సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన. ఓటీపీ బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పొద్దని సూచన. అనకాపల్లి జిల్లాలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో ర్యాలీ. సిఎస్ఆర్ డిఎఫ్ఎం నిధులతో వెంటనే మంచినీరు అందించాలని డిమాండ్. భీమిలి నియోజకవర్గంలో పోలీసులు పల్లె నిద్ర. మత్తు పదార్థాలపై అవగాహన. పత్రం ఘటనపై స్పందించిన చైర్మన్. 2 మేజర్ల తొలగించమని వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 22A జాబితాలో ఉన్న భూములను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దాదాపు 500 ఎకరాలు 22A పరిధిలో ఉన్నాయని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ నెల 29న బీరంగూడలో 22Aకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వము 22A ప్రాపర్టీలో పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఇది ఎవరిని బ్రతికించడానికి కోసము, ఎవరికి లాభాలు చేయడానికి కోసము అని ఒకసారి ఆలోచించాలి. హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది అఫీషియల్ లేఅవుట్, అదొకటే కాదు. హెచ్ఎండి కాలనీ, చక్రపూరి కాలనీ, మోడీ బిల్డర్సు, గ్రీన్ ఫీల్డు, ఇవన్నీ కూడా ప్రతి కాలనీ హెచ్ఎండి అనుమతులతోని వెలసినటువంటి కాలనీలు. వాటిని కూడా ఈరోజు ప్రొపర్టీలో పెట్టడము చాలా దారుణము. మేము దీనిపైన ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఎంఆర్ఓ గారు దానిపైన మాకు ఒక దరఖాస్తు పెట్టుకోండి, దరఖాస్తు పెడితే మేము పరిశీలన చేస్తాము అని చెప్పడం జరిగింది. నేను అడిగినా, తప్పకుండా దరఖాస్తు పెట్టుకుంటాం, మీరు ఇక్కడ తొలగిస్తారా అని అడిగిన. లేదు మేము రాసి పంపుతాము. మరి ఎవరికి రాసి పంపుతారు, మళ్ళీ ఎందుకు పంపుతారు, దేనికోసం మీరు పెట్టిరు అని చెప్పి కూడా నేను అడగడం జరుగుతూ ఉంది. అంటే పెట్టడం మీ వంతు, దరఖాస్తులు మేము పెట్టుకోవాలి, దాన్ని మీరు రాసి పంపిస్తారు. మీరు ఎవరి కోసం రాస్తుర్రు, ఎందుకోసం రాస్తుర్రు, ఎవరిని ఉద్ధరించడానికి రాస్తుర్రు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పైడి సింధుర మాట్లాడుతూ మదర్ తెరిసా సేవలు ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. నేటి తరంతో పాటు భావితరాలకు ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈరోజు మన గుట్టు చిన్నారావు గారి అమ్మగారు గుట్టు సరస్వతి గారు విగ్రహదాత, మన మదర్ తెరీసా విగ్రహదాత. సో ఇది మనం ఒక శుభపరిణామంగా తీసుకోవాలి. ఎందుకంటే మదర్ తెరీసా గురించి అందరికీ తెలుసు. ఆమె మన దేశ లేడీ కాకపోయినప్పటికీ మన భారతదేశం వచ్చి, మన భారతదేశంలో కోల్కతా అనగానే మదర్ తెరీసా అడ్డా అని చేసుకునే ఒక మహా ఘనత సాధించుకున్న వ్యక్తి మదర్ తెరీసా. సో ఆమె ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చాలా మిషనరీస్ మదర్ తెరీసా విగ్రహం పెట్టుకొని, ఫొటోస్ పెట్టుకొని ఆమెకి పూజ చేస్తూ ఉంటారు. సో అండ్ చాలా
నిర్మల్ హృదయ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కోల్కతాలో ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే డిసేబుల్డ్ కోసం డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళ కోసం ఒక బెడ్స్తో ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఆ రోజుల్లో ఆర్గనైజ్ చేశారు మదర్ తెరీసా గారు. సో ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు హెచ్ఐవి పేషెంట్స్, అప్పుడు హెచ్ఐవి అంటే ఒక పెద్ద బూచిలాగా చూసే రోజుల్లో కూడా ఆమె హెచ్ఐవి పేషెంట్స్ కింద సర్వీస్ చేశారు. డెత్ పేషెంట్స్కి డెత్ లాస్ట్ విషెస్ ఏమున్నాయో తెలుసుకొని వాటిని నెరవేర్చి వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ ఆమె ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరి మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని చిన్నపిల్లలకి ఆర్ఫన్స్కి ఎంతో హెల్ప్ చేసి ముందుకు తీసుకొచ్చినామా మదర్ తెరీసా. సో ఈ మదర్ తెరీసా విగ్రహం ఈరోజు మనం ఇక్కడ పెట్టాము అంటే రేపు పొద్దున్న భావితరాలకి ఫ్యూచర్ మనందరం అనకాపల్లి జిల్లా రోలుగుంటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని దళితులు, గిరిజనులు, పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామమైన రోలుగుంటలో భూగర్భ జలాలు అడుగంటటంతో త్రాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. సిఎస్ఆర్, డిఎఫ్ఎం నిధులతో వాటర్ ట్యాంకర్ల ద్వారా వెంటనే మంచినీటి సరఫరా చేయాలని, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పాములు కడియాలం బాబు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ళకి ముసలోళ్ళమే అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామో తండ్రి, చచ్చిపోతున్నామో. గుడ్డ మొక్క గుంజుకోవడానికి నీళ్ళు లేవు, అసలు తాగడానికి నీళ్ళు లేవు, ఇబ్బందుల్లో ఉన్నాము తండ్రి. మీరు ఏదో దారి చూపెట్టండి తండ్రి. ఆ దారి చూపెట్టకపోతే మేము మిమ్మల్ని వదలమండి తండ్రి, మీ అంటే ఉంటాం తండ్రి. రోలుగుంట ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 300 కుటుంబాలు, దళితులు, అలాగే ఎస్టీ సంబంధించినటువంటి ఒక 40 కుటుంబాలు, అలాగే ఇతర పేదలందరూ కూడా ఈ రోలుగుంట ఎంబీడీ ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్కి 10 మీటర్ల దూరంలోనే ఉన్న కాలనీ. దీనికి సుమారుగా 3, 4, 5 నెలల నుంచి వారానికో 2 నెలలకో మంచినీళ్ళ కోసం నీళ్ళు ఇస్తారు. ఇది 2004 ఫ్లోరైడ్ గ్రామంగా ప్రభుత్వం గుర్తించింది. 3,40,00,000 రూపాయలు తీసి అక్కడ జానకిరాంపురం కాడ వరహా నదిలోని 3 పెద్ద బావులు తీశారు. ఇసుక మొత్తం తవ్వడం వల్ల, ఇసుక మాఫియా వల్ల అక్కడ ఈరోజు బోరు బావులన్నీ కూడా అడిగట్టిపోయాయి. నీళ్ళు లేవు. రోలుగుంట మెడ్ క్వార్టర్లో నీళ్ళు లేవు. ఎంపీడీ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, పోస్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు. హాస్టల్లోనే ఏ ఉన్నాయి, నీళ్ళు లేవు. ఏ నీళ్ళు తాగుతానంటే ఏవో కథ. అల్లూరు జిల్లా పాడేరులో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. గుర్తు తెలియని కాల్స్, లింకులు నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అందరూ ఆఫీసర్స్ కూడా మానవరం చేపట్టాలి సార్. అందరూ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఈ గంజాయి అనేదానికి బానిసలు అయిపోయారు. అవడం వల్ల దానివల్ల మనకు కొంచెం క్రైమ్స్ జరుగుతున్నాయి, అలాగే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది కూడా మనము నిర్మూలించాలి. మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పటికీ మేము చేస్తున్నాము. మారుమూల ప్రదేశాలకు వెళ్తున్నాము, కాలేజెస్, స్కూల్స్కి అన్నీ వెళ్తున్నాము. కానీ ఇంకా దాని మీద ఎక్కడో కొంచెం లోపం ఉండింది. సో మేము అన్ని స్కూల్స్, కాలేజెస్ అందరినీ అడుగుతున్నాము. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీడియా, గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ మనకి ఎన్ని యూనియన్స్ ఉన్నాయి, ఈ షాప్స్ కానీ, ట్రావెల్ యూనియన్స్ అందరూ కూడా మాకు సహకరించాలి. మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 197 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. శ్రీ డాక్టర్ గారు, పోలీస్ అధికారులు అయితే ఎక్స్ట్రా ఎస్పీ మేడం గారు, డిఎస్పీలు అండ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కలిపి రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో గంజా లేని జిల్లాగా తయారు చేయాలని, గంజా మొక్క కనిపించకూడదని, గంజా వ్యాపారం కానీ, గంజా రవాణా కానీ. కర్నూలు జిల్లా ఎమగనూరు పట్టణంలోని తేరు బజార్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా యువకుల ఆధ్వర్యంలో పాయసం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, సేవా స్ఫూర్తి పెంపొందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో దివంగత మడక జనార్దన్ మూర్తి కుటుంబం సభ్యులు అవయవ దానానికి అంగీకరించి మానవత్వాన్ని చాటారు. వారి నిర్ణయంతో ప్రాణప్రాయ స్థితిలో ఉన్న పలువురు రోగులకు కొత్త జీవితం లభించే అవకాశం ఏర్పడింది. జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ కార్డర్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా అవయవ దానం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోక పసల్వాద్ గ్రామంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా జరిగిన వేడుకల్లో ముస్లిం మత పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మతాలు వేరే కావచ్చు, కులాలు వేరే కావచ్చు, మనమందరం మన రక్తం ఒక్కటే. అది భారతీయత. మనమందరం భారత జాతి కోసం, భారతదేశ ఉన్నతి కోసం మనం భారత మిట్టలుగా ముందుకు సాగాలి. నిజంగా మహమ్మద్ ప్రవక్త గారు ఇట్లా అదే చెప్పారు, మత సామరస్యం పాటించాలి, ప్రజలంతా బాగుండాలి, శాంతి ఉండాలి, ప్రజల్లో గొప్ప మార్పు రావాలని మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు 600-700 సంవత్సరాల క్రితమే తన యొక్క పోరాటాన్ని కొనసాగించాడు. మక్కా నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే క్రిస్టియన్ తర్వాత అత్యధికంగా ఉన్నది ముస్లింలే ఈ యొక్క భూమి మీద. కాబట్టి మీ బాధ్యత చాలా గొప్పది. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ మీది. కాబట్టి మీరు మీ బాధ్యతతోని ఎక్కడైనా ఏ మతంలో అయినా ఉంటారో చిచ్చు పెట్టేటోళ్ళు. ఒక్కడు తప్పు చేస్తే మొత్తం సమాజాన్ని ఎలా ఎత్తే సమాజం ఇది. కాబట్టి ఆ హిందువుల్లో కొందరు ఉంటారు తప్పు చేసేటోళ్ళు, ముస్లింలో కొందరు ఎక్కడో ఉంటారు. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి మనం అందరము. మహబూబాబాద్ జిల్లా మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఈదుగా బజార్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి, సోదరభావం, మత సామరస్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే బైక్ ర్యాలీ, శాంతియుత బైక్ ర్యాలీని పురస్కరించుకొని ఈరోజు కూడా మిలాదున్ నబీ పండుగ సందర్భంగా, మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులందరూ శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రవక్త 1500 సంవత్సరాల క్రితం అల్లాహ్ ప్రవక్తను దైవదూతగా ఇక్కడికి పంపించడం జరిగింది. సమస్త మానవాళి కొరకు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన దైవదూతగా రావడం జరిగింది. ఈరోజు రబీఉల్ అవ్వల్, రబీఉల్ అవ్వల్ రోజున మహమ్మద్ ప్రవక్త జన్మించారు. కాబట్టి ప్రతి సంవత్సరం రబీఉల్ అవ్వల్ రోజున మిలాదున్ నబీ పండుగ ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణము మహబూబాబాద్లో స్థానికంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మత పెద్దల సమక్షంలో. సో ఈ విధంగా నిర్వహించినటువంటి బైక్ ర్యాలీలో మహబూబాబాద్లోని నూర్ మస్జిద్ నుంచి ప్రారంభమై పట్టణ ప్రముఖ వీధులలో ప్రయాణిస్తూ మొత్తం మహబూబాబాద్ పట్టణం మొత్తం ప్రయాణిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని, ప్రజల్లో ఉంటూ పార్టీ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి గారికి చాలా వద్దా? వారి గ్రామంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో మన సారు బ్రహ్మయ్య గారు సూచనల మేరకు డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ చిన్న సత్కారంతో సత్కరిస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలేరు ప్రజలు రాజకీయాలలో సరే ఇప్పుడు అందరూ మనోళ్ళందరూ చెప్పారు.
చెప్తున్నారు. మీరందరూ కూడా కొంచెం ప్రతి విలేజ్లో కూడా ఊరికి వాడకి ఇంటింటికి కూడా ఒక డిస్కషన్ పెట్టండి. మనం అంతకుముందు మనం ఉన్నప్పుడు అధికారంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా పాలేరు చెరువు పాలేరు ప్రజల కోసమే. నేను మీ అందరూ కూడా గుర్తుందో లేదు, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన పాలేరుకు నీళ్ళు లేకుండా ఖచ్చితంగా జనం అందరూ మనతో వస్తారు. సరే ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా జనం ఆలోచిస్తారు. జనం ఎప్పుడు కూర్చోరు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్ద తుమ్మలం గ్రామంలో ఈద్ మిలాదీ ఉన్ నబీ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఫాతిమా మసీదు మీదుగా ప్రధాన వీధుల్లో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రేమ, దయ, సోదర భావంతో ప్రజలు మెలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ విద్యాశ్రీ ఆధ్వర్యంలో పోలీసులు ఏర్పాట్లు చేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुहुन नबिय्युल करीम व नहनु अला ज़ालिका लमिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। मुहतरम, इसी रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में कुरान मिला, नमाज मिली, सब कुछ उसी रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में हमें मिला। तो क्यों ना उस रसूल का आज हमें यौम विलादत के मौके पर हम तमाम हज़रात यहाँ पर जमा होकर जश्न ईद मिलाद है, जिसके इशारे से डूबा हुआ सूरज पलट आया है, तो हम यहाँ पर इसीलिए जमा हुए हैं कि आज हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का विलादत के मौके पर हम तमाम हज़रात जमा हुए हैं। अल्लाह ताला हमारे जमा होने को कबूल अता फरमाए। कि अंबिया ने भी तमन्ना की, लेकिन हम बिना मांगे बिना पूछे अल्लाह ने इस उम्मत में हमें पैदा फरमाया। शुक्र अल्हम्दुलिल्लाह। हम तमाम हज़रात यहाँ पर जमा होने को अल्लाह कबूल फरमाए और इस जमा होने को अल्लाह ताला हमारे गाँव में अमन और నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వడ్డే సత్రంలో జరిగిన ఘటనపై సత్రం చైర్మన్ జేరిపేటి రాములు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు మేనేజర్లు అనిల్, మల్లికార్జునను తక్షణమే తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీశైల క్షేత్రంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి వడ్డేరాజుల సత్రంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇట్లాంటి సంఘటన ముందు కానీ ఇక ముందు కానీ ఇంత పూర్వం కానీ ఎప్పుడు జరగలేదు. దాని మీద చాలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 మంది ఒకటే కుటుంబం కనుక వాళ్ళ ప్రాణం నష్టం జరిగింది కనుక వాళ్ళకెవరో మనం ఏం చేసినా తక్కువే కనుక చాలా బాధాకరమైన విషయం. రోజు మా సత్రంలో చాలా బాధాకరము, చాలా దురదృష్టము. మరి అనంతపూర్ నుంచి కూడా వచ్చి ఒకటే కుటుంబానికి సంబంధించిన 5 మంది వచ్చి వాళ్ళ హెల్త్ బాగాలేక వీరభద్ర స్వామి దగ్గర మేము పర్యవేక్షణ చేస్తే మాకు వచ్చినా కూడా మరి ఈ యొక్క మా సిబ్బంది ఎందుకయ్యా మళ్ళీ ఎందుకు వచ్చిరని చెప్పి కూడా చైర్మన్ దృష్టికి తీసుకుపోలేదు. చైర్మన్ గారు కూడా ఒక 10 రోజుల కింద వచ్చి 4 రోజులు ఉండిపోయాడు. ఆ చైర్మన్ గారు దృష్టికి తీసుకొస్తే కూడా చైర్మన్ అట్లా కంటిన్యూ వాళ్ళకి ఇయ్యొద్దు రూమ్ అని చెప్పు 24 hours 48 రూమ్ మాత్రం సిబ్బంది మీద మాత్రం మా చైర్మన్ గారు గట్టి యాక్షన్ తీసుకుంటాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇక సత్రాన్ని ఇంకా ముందు తీసుకుపోనే ఆలోచన మా చైర్మన్ గారికి ఉంది. మా చైర్మన్ గారు మొదటి నుంచి కూడా సత్రాన్ని డెవలప్ చేయాలా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ సత్రాన్ని ఆపకుండా డెవలప్ చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ డెవలప్ అయ్యే మూమెంట్లే ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. కాబట్టి వాళ్ళ 5 మంది కూడా ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పి కూడా మా సత్రం తరపు నుంచి మేము ప్రస్తుతంగా కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అమణం గ్రామంలో సిఐ దివాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోనే రాత్రి బస చేసి మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, మొబైల్ ఫోన్ వినియోగం, యువతకు ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలు, గ్రామ సమస్యలపై ప్రజలతో చర్చించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నా పేరు డిఎన్ సత్యనారాయణరాజు, అమనం ఎక్స్ సర్పంచ్ భీమిలి మండలం. ఈరోజు సిఏ గారు దివాకర్ యాదవ్ గారు సిబ్బంది కూడా వచ్చారు. సో ఎవరన్నా మీరు తెలియపరచచ్చు. సో ఇప్పటికే సమయభావం ఊళ్ళోపోయింది.
ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మన సిఐ గారికి మీరు ఎవరైనా చెప్పొచ్చు మాట్లాడాలనుకుంటే. కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాం. బట్ ఏమైనా ఉంటే కంప్లైంట్ ఎంతమంది మీద ఇస్తాడు? ఎంతమంది మీద ఎప్పుడు ఇచ్చారు మీద లేదా? వెరీ గుడ్. నా తర్వాత ఒకటే గుర్తుపెట్టింది, ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు, మీ ఇంట్లో తమ్ముళ్ళు శివ చెప్పేది ఒకటి, లైఫ్ లాంగ్ అది కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. నాన్న నీ పేరు దయచేసి పిల్లల్ని మంచిగా మోటివేట్ చేయండి. నా నెంబర్ కూడా ఇస్తాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కాస్త హైట్ ఉంది, ఇది నేను చూడగా నచ్చింది. అబ్బాయి ఖాళీగా ఉన్నట్టు అనుకున్నాను. వాళ్ళు ఖచ్చితంగా లెక్కించలో వచ్చేది కూడా మంచిది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా బాధితులను నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని పరామర్శించారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. కాపుల రామాలయం సెంటర్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నాయకులు అభిమానులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అవంతి రాకతో మధురవాడలో సందడి వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పులివెందుల నియోజకవర్గ త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 280 కోట్లతో మెగా వాటర్ గ్రిడ్ పనులు చేపట్టడం అభినందనీయమని జనసేన నాయకుడు పులిరాజు అన్నారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనుల్లో 96% పూర్తి అయ్యాయని, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ తన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో కనీసం త్రాగునీటి సమస్యను పరిష్కరించలేనటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు త్రాగునీటి సమస్య ద్వారా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని దాదాపుగా ఈరోజు జల్ జీవన్ మిషన్ పొట్టి శ్రీరాముల జలధార కార్యక్రమం ద్వారా 280 కోట్ల రూపాయలను విడుదల చేసి పులివెందుల నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారం చూపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా ఈరోజు మేము చెబుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ సందర్భంగా తెలియజేస్తూ పులివెందుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలని ఆదోని జనసేన పార్టీగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు ఎం పులిరాజు. విశాఖ జిల్లాలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో దివంగత మడక జనార్దన మూర్తి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించి మానవత్వాన్ని చాటారు. వారి నిర్ణయంతో ప్రాణప్రాయ స్థితిలో ఉన్న పలువురు రోగులకు కొత్త జీవితం లభించే అవకాశం ఏర్పడింది. జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ కాడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా అవయవ దానం నిర్వహించారు.
అందరికీ నమస్కారం. స్వర్గీయ మడక జనార్దన్ మూర్తి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన అనేక సంవత్సరాల నుంచి కొంత ఆరోగ్యం బాగాలేకపోవటం, అయితే సడన్గా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, దానికి చికిత్స కూడా చేశారు. అయినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా బ్రెయిన్ డెడ్ అవటం, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వాళ్ళ భార్య మహాలక్ష్మి గారు, ఆవిడ కూడా డాక్టరే, ఆవిడ ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అవయవ దానం చేయాలి అని చెప్పి. ఆ విధంగా అవయవ దానం చేయటం ద్వారా అనేక మందికి ప్రాణాలు ఇవ్వడానికి అతి ముఖ్యమైన అవయవం లివర్ ఏదైతే ఉందో అది దానం చేయాలని చెప్పాక వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో జనార్దన్ మూర్తి గారి యొక్క మరణం తర్వాత అవయవ దానం ఏదైతే ఉందో అది నలుగురికి కూడా తెలియాలి, నలుగురు కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి అని చెప్పి సెవెన్ హిల్స్ యాజమాన్యం అలాగే జీవన్ దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అందరూ చెడు